నమస్తే అందరికీ. కులం కులం కలిస్తే బలమవుతుంది. ఆ బలమే రాజ్యాధికారం పార్టీగా రాజ్యాధికారం దిశగా తెలంగాణలో సాగాలి అని ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతి గంట ఆలోచించే వ్యక్తులలో మొదటి వరుసగా ఉన్నాడు మా బత్తుల సిద్ధేశ్వర్ అన్న. బత్తుల సిద్ధేశ్వర్ అన్న గన్ను చూసిండు, పెన్ను చూసిండు, సొసైటీ మీద పూర్తి అవగాహన ఉన్న బిడ్డ. అసలు మారోజు వీరన్నతో సుదీర్ఘ అనుభవం ఉన్నది. చాలామందికి మారోజు వీరన్న ఇప్పుడు నాలాంటి బిడ్డలకు కూడా మేము చూడకపోవచ్చు. బట్ అన్నతో ట్రావెల్ చేసిండు మారోజు వీరన్నతో. ఎందుకు ప్రతి కులంలో రాజ్యాధికార పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎందుకు అనేది అన్నతో మాట్లాడదాం. అన్నను వెల్కమ్ చేద్దాం. ఇక్కడే ఉన్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. అసలు ఏం జరుగుతుందన్న? కులం ఈరోజే మీరు రాజ్యాధికార పార్టీ ఆర్ఆర్పి ఆవిర్భావం, వడ్డెర రాజ్యాధికార పార్టీ ఉంది, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ ఉంది, మాల రాజ్యాధికార పార్టీ, మాల మహానాడు, ఇన్ని కులాలలో ఇన్ని పార్టీలు. ఈ పార్టీలన్నీ సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుందా? ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందా? ముందుగా ప్రజా వాయిస్ టీవీ వారికి ఉద్యమాభివందనాలు. శామన్న అడిగిన ప్రశ్న, ఇన్ని కులాలకు ఇన్ని పార్టీలు సఖ్యతకు ఉంటాయా అనంటే, అగ్రకుల పొల్లే ఇవాళ ఒక వ్యక్తి పార్టీ పెడితే రేపు తెల్లారే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో పార్టీ పెడుతున్నారు. కేసీఆర్ పార్టీ కావచ్చు, రేపు కవిత పార్టీ పెట్టుకోవచ్చు. అట్లా వాళ్ళు 0.5 ఉన్నోళ్ళే, 0.5 జనాభా శాతం ఉన్నోళ్ళే రెండు పార్టీలు ఏర్పాటు చేసుకుంటుంటే, తక్కువ ఏ బహుజన కులం తీసుకున్నా 1 నుంచి 10% వరకు ఉన్నారు. ఉదాహరణకు ఎస్సీలలో మాదిగ కులం 10% ఉన్నారు. తర్వాత ఇవాళ రజక కులము 3% ఉన్నారు. బీసీలలో ముదిరాజ్ 7% ఉన్నారు. మున్నూరు కాపులు 5% ఉన్నారు. గౌడలు 5%, యాదవులు 5%, తర్వాత మాలలు 5% ఉన్నారు. ఇట్లా ఇన్ని కులాలు, అన్ని శాతాలు ఉండి బహుజనులకు ఒక పార్టీ అనేది లేకుండా పోయింది. సరే, రకరకాల ప్రయోగాలు జరిగినాయి. ఉదాహరణకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మన పార్టీ అని పెట్టిండు. ఆయన ముదిరాజు మహాసభ మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మంది జనం వచ్చింది ముదిరాజు. కానీ ఆయన మన పార్టీ అని పెట్టేసరికి కొద్దిమంది ముదిరాజులు వచ్చిండ్రు, కానీ మిగతా కులాలు రాలేదు. ఎందుకు అనంటే, పాలక పార్టీలు లేదా పాలక వర్గాలు ముదిరాజు ఓడిపోతే నువ్వు మున్నూరు ఓడిపోతావు, అబ్బాయి నీది పెద్ద కులం అంటే వేరియేషన్ తీసుకోవచ్చు. గౌడ్స్ మీరు పోతారా అబ్బాయి, పెట్టుకోదలుచుకుంటే మీరు పెట్టుకోవచ్చు. పోనీ అదే ఓ గౌడు, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టింది. ఆయన పెట్టినప్పుడు ఆయన పార్టీని అట్లనే మీరు ఎట్లా పోతారు బాయ్ ఆయన కులంలోకి అన్నప్పుడు ఏమవుతుందనంటే, మంచిగా చెడు గౌడ్స్ ఆడ జమ అవుతున్నారు తప్ప మిగతా కులాలు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీగా బీసీ కులాలు రావట్లేదు. తర్వాత ఆలే నరేంద్ర పెట్టిండు. అంతకుముందు మన కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టిండు. బీసీలు ఎప్పుడు పార్టీలు పెట్టినా ఆ అధ్యక్షుడి కులానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది జమ అవుతున్నారు తప్ప మిగతా కులాల వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టే మనుషులే వస్తున్నారు. దీని అర్థం ఏంటంటే, మనువాదం ఏం రాసి పెట్టిందనంటే, ఒక కులపైన అధ్యక్షుడు అయితే ఇంకో కులపైన రాకూడదు. అది బీసీలు లేదా ఎస్సీలు అయితే. ఈవెన్ ఎస్సీలు కృష్ణమాదిగా అనుకో, కృష్ణమాదిగతో నేను తిరిగిన. కానీ చాలామంది అనేది, నువ్వు మాదిగారి నాయకత్వంలో పోతే మేము ఎట్లా వస్తాం బాయ్, డైరెక్ట్ ఓపెన్గానే. నేనేమో మాదుగులా కలుద్దాం, జంబూ రాజ్యం స్థాపిద్దాం, అందరం కలిస్తేనే కదా అనే ఉద్దేశం నేను చెప్తే వాళ్ళు అది వింటలేరు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిండు. కొంతమంది మున్నూరు కాపులు జమ అవుతారు, ఒకరిద్దరు గౌడ లేకపోతే ఇంకోరు వస్తారు. ఇవాళ ఉపన్యాసాలకు సంబంధించుకుంటే లేకపోతే స్టేచర్ దృష్ట్యా చూసుకుంటే దేవేందర్ గౌడ్ కంటే పెద్ద పర్సనాలిటీ లేదు. ఆర్థిక రీత్యా, వయస్సు రీత్యా, రాజకీయ నాయకత్వం రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ కంటే పెద్ద పర్సనాలిటీ లేదు. లేదా ఆవేశపూరిత ప్రసంగాల విషయానికి వస్తే, లేదా శత్రువుని తిట్టే విషయానికి, శత్రువుని విమర్శించే విషయానికి వస్తే కృష్ణమాదే కావచ్చు, లేకపోతే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, శత్రువు అంటే పాలక పార్టీని ఎంత విమర్శించాలో అంత విమర్శించినా ఇక్కడ పార్టీలు నిర్మాణం అవుతున్న పరిస్థితి లేదు. ఇంకా విప్లవోద్యమ కోణం నుంచి, మా కోణం నుంచి మేము కూడా 94 వరకే విప్లవోద్యమంలో కులం ఉన్నది,
కాబట్టి ఈ దేశంలో కూడా కులం ఉన్నది. కులాల వారిగా మనం కుల సంఘాలు ఏర్పాటు చేయడం తప్ప ఇక్కడ మనం ప్రజల్ని కూడగట్టడానికి వేరే మార్గం లేదు అనేది. అంతకుముందు ఉమ్మడి బీసీ సంఘం ఏదైతే ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ సమావేశాలు పెట్టేదో ఎక్కువలో ఎక్కువ అనుకుంటే ఒక 5,000 మంది వచ్చేవాళ్ళు. అది నిజాం కాలేజీలో పెట్టినది. కానీ ఒక చాగిరేవు దెబ్బకే మేము నల్గొండలో 20,000 మందిని ఆర్గనైజ్ చేసినాం. ఒక గొల్లకుర్మ డోల్ దెబ్బకు దగ్గర దగ్గర 50,000 మందిని ఆర్గనైజ్ చేసినాం. తర్వాత లంబాడ నంగార వేరి ఆదివాసీ తుడుం దెబ్బ లక్షలాది మంది, మాదిగ దండోరా ఒక 10 లక్షల మంది, ఇట్లా కులాల వారీగా జనాలు వచ్చిన పరిస్థితి ఉన్నది. కులానికి కూడగట్టి నిర్మాణం చేసే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో కులం ఉంది కనుక ఆ కుల వాస్తవికాన్ని గుర్తించకుండా జనరల్ ఆదర్శవాదంతో అందరం మనం ఒకటే అని చెప్పేసి అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. గోడ ఉన్నది, గోడను గుర్తించాలి. ఆ గోడ దాటాలనుకున్నప్పుడు ఆ గోడ ఎక్కేన దుంకాలి, గోడను తవ్వనన్న తవ్వాలి. అందుకని కులం అనేది ఒక అడ్డంకి ఉన్నప్పుడు దాన్ని తవ్వడం అనేది మొదలు పెట్టాలి. అది చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ యాంగిల్తో అంబేద్కర్ ఒక మంచి కొటేషన్, కులం పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము అని చెప్పినప్పుడు కుల సంఘాలు పెట్టినప్పుడు ఈ ప్రశ్నలు వేస్తారు. కుల సంఘం అంటే కుల పునాది మీద ఎట్లా చేస్తాము అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మాట చెప్పిన వాడే ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టిండు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టిండు. అది ఒక కుల ఐడెంటిటీ విషయమే. కాకపోతే ఒక కులం కాకుండా ఎస్సీలను ఒక కులాల కేటగిరీ చేసి వాళ్ళకు ఒక పెట్టిండు, ఎస్టీలకు పెట్టిండు, బీసీలకు రిజర్వేషన్ రావాలని కోరుకున్నాడు. అది కుల ప్రాతిపదికనే అది కూడా. అందుకని కుల ప్రాతిపదికన మేము కుల సంఘాలు పెట్టడం జరిగింది 30 ఏళ్ల కింద వీరన్న ఉన్నప్పుడు. ఆ కుల సంఘాలు వస్తున్న క్రమంలోనే తెలంగాణ ఉద్యమం బలపడ్డది. తెలంగాణ ఉద్యమం బలపడ్డ తర్వాత సీమాంధ్ర పాలక ప్రభుత్వం 2 రకాలుగా వీరన్నను శత్రువుగా చూసింది. ఒకటేమో కుల సంఘాలు పెడుతుండు కాబట్టి కమ్మోళ్ళకు శత్రువు, అంటే ఆంధ్ర అగ్రకులాలకు శత్రువు. రెండవది తెలంగాణ మాస పెట్టిండు కాబట్టి కూడా ఇతను శత్రువు అనే ఉద్దేశంతో వీరన్నను బూటక ఎన్కౌంటర్లో హత్య చేయడం జరిగింది. వీరన్నతో అంతకుముందు మేము 10 సంవత్సరాల నుంచి కూడా మేము వీరన్నతో పీడిఎస్యూలో మా ఆయనతో నడుస్తున్నాం మేము. కానీ చివరికి వీరన్నను బలి తీసుకోవడంతో ఏమైందంటే అప్పుడు వీరన్న పెట్టిన పార్టీ ఇంకా తర్వాత నిలబడలేని పరిస్థితి అయిపోయింది. నిర్బంధాలు, కొంతమంది లొంగుబాట్లు, కొంతమంది అరెస్టులు, కొంతమంది నిర్వీర్యమైపోవడం, కొంతమంది చనిపోవడం, మొత్తం మీద వీరన్న ఆలోచన విధానం అనేది అక్కడితో క్లోజ్ అయింది. తర్వాత ఇక మాకు సంబంధించి జైళ్ళు, నిర్బంధాలు, ఈ విషయంలో వీరన్న ఆలోచన విధానాన్ని ఎట్లా కొనసాగించాలనేది మాకు కూడా అర్థం కాలేదు. కుల సంఘాలని ఎంత నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా అవి నిలబడలేదు. తర్వాత ఇక అవి వీరన్న ఆలోచన విధానం, కుల సంఘాలు ఇదంతా పక్కకు పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమమే ఏకైక ఉద్యమంగా మారింది. మిగతా కుల ఆకాంక్షలన్నీ కూడా పక్కకు పోయినాయి. సరే 2014 వరకు తెలంగాణ కోసం మేము కూడా దాంట్లో భాగమైనాం. కుల ఉద్యమాల యొక్క ఆవశ్యకతను తెలియజెప్తూనే, కుల డిమాండు మీద మేము డిమాండ్ చేస్తూనే మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనాం. తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత ఒక స్తబ్దత ఏర్పడ్డది. ఎందుకంటే ఒక విజయం తర్వాత, ఒక సంతృప్త స్థాయి ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కొంత ప్రశాంతత అనేది వచ్చింది. మళ్ళీ ఎటువంటి ఉద్యమం లేకుండా పోయింది. 2019లో కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ రావడంతో మనకు 1990లో వచ్చిన మండల్ కమిషన్ను ఖతం చేసింది. 7% లేని వాళ్ళకి ఇక్కడ 10% రిజర్వేషన్ వచ్చింది. అయితే కేంద్రము ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే ఆగమేఘాల మీద ఇక్కడ ఈయన కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ని ఇక్కడ అమలు పరిచింది. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో బీసీల ఆకాంక్షలు ముందుకు వచ్చినప్పుడల్లా, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు ఆ విషయం మాట్లాడుకుందామని వాయిదా వేసిన కేసీఆర్ బీసీల త్యాగాలు, శ్రీకాంతాచారి, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్, మారోజు వీరన్న, బెలి లలిత, ఎంతోమంది బీసీల త్యాగాలు ఉండగా ఆ పునాది మీద కేసీఆర్ తన భవనం కట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలను విస్మరించి బీసీలకు నష్టం చేసి ఈడబ్ల్యూఎస్ను ఆగమేఘాల మీద తీసుకొచ్చి పెట్టిండు. బీసీలకు లాభం చేస్తా అన్నాడు, ఇట్లా నష్టం చేసి. ఇంకోవైపు దళితులకు నేను తెలంగాణ రాగానే దళితుని సీఎం చేస్తాను. మొదటి సీఎం తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని సీఎం కాదు, దొంగలాగా పోయి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ రోజు నేను కృష్ణమాదిగా పోయి నిరసన ప్రదర్శన చేసాం ఆయన ప్రమాణ స్వీకారం రోజు. అందుకని ఇటు దళితులకు ద్రోహం చేసిండు, ఇటు బీసీలకు ద్రోహం చేసిండు. పోనీ ఇక కేసీఆర్ ఇట్లా చేస్తూ ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి మూడోసారి ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ ఇంకా మళ్ళీ రాకూడదు ఆ ప్రభుత్వం అని చెప్పేసి మేము అనుకున్న క్షణంలో ఈయన రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ రకరకాల 42% రిజర్వేషన్లు, తర్వాత బీసీలకు ఈ రకమైన వ్యవహారాలు చేస్తాం అని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఇంకా విధులేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం సమర్థించింది, గెలిపించుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే మోసం అనేది కొనసాగుతుంది తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. పైగా మోసం చేయడం అంటే ఏమి నమ్మించి గొంతు పోయడం. నేను 42% మాతో కాదు అన్నా అయిపోతుండే, కానీ మేము 42% ఇస్తాం అని చెప్పేసి చెప్పడం వల్ల మేము అనేక నిరాహార దీక్షలు అనేక పోరాటాలు చేసిన తర్వాత కూడా నమ్మించి గొంతు పోయబడ్డాం. ఇంకా విధి లేని పరిస్థితుల్లో అంటే రాజకీయ పార్టీలకు బీసీలందరూ ఒకటి కాదు అన్నది ఏమన్నా సంకేతం స్పష్టంగా ఉందా అన్న? ఎందుకు ఒకటి కాలేకపోతున్నారు? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రు, చావు అంచుల మధ్యలోకి వెళ్ళిండ్రు, ఇక్కడ చేసిండ్రు, ఢిల్లీలో చేసిండ్రు, మొన్న చారి అంతిమ యాత్రలో కూడా నిరసన తెలిపిండ్రు. కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వార్త రాదు. ఇక్కడ ఈ పాలకులు పట్టించుకునే పాపన లేదు. సరే, పాలకులు పట్టించుకోకపోతే ప్రతిపక్షాలైనా పట్టించుకుంటారు, అది కూడా లేని పరిస్థితి. నీకు నేను ఉదాహరణ చెప్తాను. ఈ 42% ద్రోహం చేసిండు. మొన్న ఒక బాబు చనిపోయిండు, సాయి ఈశ్వరాచారి. చనిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు అక్కడికి వచ్చారు. మధుసూదనాచారి, దాసో శ్రవణ్ వీళ్ళందరూ వచ్చిండ్రు. గతంలో ఒక అనుభవం ఏంటంటే, మందకృష్ణ మాది ఒక కుల ఉద్యమం నేత, మాదిగ దండోరా. ఒక కుల ఉద్యమం ఎంత గట్టిదనో చెప్తాను. ఫ్యాక్షనిస్ట్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. తర్వాత ఇదేంది, మన గుండె జబ్బుల వాళ్లకు పరిష్కారం చూపాలి అనే ధర్నా, అంటే ఆయన ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో గుండె జబ్బు పేషెంట్ చనిపోయాడు ఒక పిల్లగాడు. ఆ పిల్లగాడిని తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మీద కూర్చుండబెట్టి ఆయన ఆడ ట్యాంక్ బండ్ మీద కూర్చొని పోరాటం చేస్తే ఢిల్లీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా దిగొచ్చింది. ఇవాళ ఆ రోజు ఉద్యమం లేదు, కృష్ణమాదికి అంత స్టేచర్ కూడా లేదు, వాస్తవానికి ఆయనకు అంత ఏజ్ కూడా లేదు. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా దించగలిగింది. అంత కుల ఉద్యమం అనేది నీకు బలాన్ని ఇస్తుంది. ఇవాళ బీసీ ఉద్యమం అనేది సాయి ఈశ్వరాచారి చనిపోతే అసలు బీసీ డిమాండ్ పక్కకు పెడదాం కాసేపు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి కనీసం ఏదైనా పరిహారం ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ఒక ₹1 కోటి ప్రకటించాలి అని మనం ఆడ కూర్చోవాల్సి ఉండగా ఏ బీసీ సంఘము లేదా ప్రతిపక్ష బీసీ నాయకులు కూడా సాధించలేదు, కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇంత దుర్మార్గం ఉందని చెప్పేసి నేను ఆ వెహికల్కి అడ్డం పండుకున్నా. అసలు ఏదో ఒకటి ప్రభుత్వం అయిన తర్వాతనే తనను శవాల గడ్డకు తీసుకుపోవాలని పడుకుంటే మన బీసీ నాయకులు నన్ను లేపుతురు కానీ వాళ్ళు కూర్చోవడానికి సిద్ధంగా లేదు. నేను స్వయంగా ఉన్నా మీ దగ్గర అట్లా. అందుకని నేనేమంటున్నా అంటే, ఒక కులం అయితే రాడికల్గా మూవ్మెంట్ చేయగలుగుతుంది. ఈ 12 కులాలు ఏది 10 మందిలో పాము జావదు అంటారు కదా, ఈ 10 మందిలో పాము జావదు. 10 కులాలు ఒక దగ్గర కలిపి అదేదో బీసీ సంఘం అని పెడితే అది అయ్యేది కాదు, పోయేది కాదు. అందుకని గతంలో మాకున్న అనుభవాలు, కుల సంఘాలు రాడికల్ పోరాటం చేయగలుగుతాయి, తెగించి పోరాటం చేయగలుగుతాయి. అందుకని ఆ అనుభవాలు, మా నిరాహార దీక్ష వైఫల్యాలు ఒక మాటలు చెప్పాలంటే, లేదా ఇది గతంలో నేను ఓటు ప్రయోగం కూడా చేసినాం, ఎన్నికల పద్ధతిలో పోయినాం, అక్కడ వైఫల్యాలు, సాయుధ పోరాటంలో వైఫల్యాలు ఇప్పుడైతే రీసెంట్గా ఇంకా ఎక్కువ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, మేము అప్పుడే గుర్తించినాం. కనుక ఈ దేశంలో కులం ఉన్నది, కులమే ఒక నిర్మాణ సూత్రం. నీ కులాన్ని నువ్వు కూడగట్టుకోవాలి. ఒక కులపైన పార్టీ పెడితే ఇంకో కులపైన వచ్చే పరిస్థితి లేదు. కనుక కులాల వారీగా పార్టీలు ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన చివరికి 30 ఏళ్ళ తర్వాత, అంటే 95లో కుల సంఘాలు పెడితే 2025లో 30 ఏళ్ళకి కుల పార్టీలు పెట్టాలని ఆలోచన వచ్చింది. అంటే వీరన్న చనిపోయాక దగ్గర 27 సంవత్సరాలు. అందుకని వాళ్ళ కుల పార్టీలు పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొదటగా మాదిగ రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, మాల మహారాజ్యాధికార పార్టీ, వడ్డేర్ రాజ్యాధికార పార్టీ, ఇవాళ రజక రాజ్యాధికార పార్టీ, రేపు మాపు మన గౌడ రాజ్యాధికార పార్టీ, కులాల వారీగా పార్టీలు ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చినాం. ఈ కులాల వారీగా పార్టీలు ఏర్పాటు చేసి ఇవన్నీ అలయన్స్ పట్టుకోవడం. ఇలా కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, అవి పాలక పార్టీ, కొంతమంది బీసీ కులాల వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. కానీ ఎక్కువ మేరకైతే అగ్రకుల పార్టీలు అలయన్స్ కట్టుకున్నప్పుడు, ఇక్కడ ఇండియా కూటమి అది కూడా అగ్రకుల పార్టీలు అలయన్స్ కట్టుకున్నప్పుడు, మనం ప్రారంభంలోనే ఒక పార్టీ బీసీలు కానీ పెడితే అది అయితలేదు కనుక కులాల వారిగా పార్టీలు పెట్టుకొని మనం అలయన్స్కో ప్రిన్సిపల్ ఉంది, మనకు ఒక సూత్రం ఉంది, మేమెంత మందిమో మాకంత వాటా అనే సూత్రం ఆధారంగా మనం పార్టీలు పెట్టుకొని సూత్రం ఆధారంగానే అలయన్స్ కట్టుకుందాం, సోషల్ జస్టిస్ అలయన్స్ అనే ఉద్దేశంతో మనం ఈ పార్టీలు పెట్టుకుంటున్నాం. దీంట్లో భాగంగా మన సోదరులందరూ కలుస్తున్నారు. ఇవాళ విస్తృతంగా నిర్మాణం పోతున్నది. సరే, కొంతమంది మన పాత మిత్రులకు, దగ్గర మిత్రులకు కూడా బాధ కలిగించవచ్చు.
అయ్యో మేము ఒక పార్టీ పెడితే మళ్ళీ కులాల వారిగా పార్టీలు పెడితే మాది ఇబ్బంది అవుతుంది స్ట్రెంత్ అని ఎక్కువనే అవుతుంది తగ్గడానికి అవకాశం బాధ అనిపిస్తుండొచ్చు. కానీ కులాల సమాజంలో అందరు కలిపి ఒకటే పార్టీ అని బీసీలు పెట్టినా ఎస్సీలు పెట్టినా రాలేని వాస్తవిక పరిస్థితిని మనం గుర్తించాలి. అదే అగ్రకుల పోడు పెడితే అంటే ఏలమైనో రెడ్డి అయినో పెడితే అందరూ పరిగెత్తుతారు, అన్ని కులాల వాళ్ళు ఫాలో అంటూ పోతారు. రేపు కవిత పెడితే కూడా పోవచ్చు. కానీ ఒక బీసీ కులపైన ఏ కులపైన పెట్టినా ఇంకో కులపైన వస్తలేడు, ఒక ఎస్సీ కులపైన ఏ కులపైన పెట్టినా ఇంకో కులపైన వస్తలేడు. కనుక ఒక కులపు నాయకుడిని ఇంకొక సమాజం ఇంకొక కులపైన నాయకుడు అంగీకరించలేనప్పుడు ఎవరికి వారిగా కుల పార్టీలు పెట్టుకొని అధ్యక్షులుగా డిసైడ్ చేసుకొని ఈ అధ్యక్షులంతా కలిసి ఒక స్టీరింగ్ కమిటీ, ఒక అలయన్స్, ఈ అధ్యక్షులంతా కలిసి ఈక్వాలిటీ ప్రాతిపదికన ఒక సమాఖ్య ప్రాతిపదికన మనం ఒక ఐక్యత అలయన్స్ ఏర్పాటు చేసుకుందాం అనే భావనతోటి మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు శ్రీరంగవరంలో కూడా ఎన్నికల్లో మన తమ్ముడు ఆంజనేయులు పాల్గొంటున్నాడు. అక్కడ మనం విజయం సాధిస్తాం. ఇక్కడ అంటే అనేక వైఫల్యాలు, ఒక జీవితకాలపు వైఫల్యాల తర్వాత ఇవాళ మనం కుల పోరాట పార్టీల ద్వారా ఒక విశ్వాసం మనకు వచ్చింది, మన సోదరులకు కల్పించగలిగినాం. కాబట్టి ఇది వేగంగా నిర్మాణం అవుతుంది. కమింగ్ టు ద పాయింట్ అన్న, మా రోజు వీరన్నతో మీకున్న అనుబంధం అది అక్కడ కావచ్చు, మీరు సుదీర్ఘంగా ట్రావెల్ చేసిండ్రు. చాలామందికి ఇది మేము కూడా వింటూ ఉంటాం, సాంగ్స్ వింటూ ఉంటాం, పోరాటాలు చేస్తున్నారు. మాకంటే కొంచెం సబ్జెక్ట్ ఉంది కానీ చాలామందికి తెలియదు. మా రోజు వీరన్నతో మీకున్న సుదీర్ఘ అనుభవం గురించి చెప్పండి అన్న ఒకసారి. మండల్ కమిషన్ ఉద్యమం అంటే 1990 కంటే ముందు ఒక సంవత్సరం అంటే 89లో నేను పాలిటెక్నిక్ సిరిసిల్లాలో చేస్తున్న క్రమంలో 1989 సెకండ్ ఇయర్ నేను ఓకే పాలిటెక్నిక్లో చేస్తున్న క్రమంలో ఆ పీడిఎస్సిలో మెంబర్ అయినా. అంటే అప్పటికి నాకు పీడిఎస్సి వెనకాల ఒక విప్లవోద్యమం ఉంటుంది, సాయుధ పోరాటం ఉంటుందని నాకు తెలియదు. ప్రాథమికంగా ఒక విద్యార్థి సంఘంలో ఉండాలనుకున్నాను. అప్పటికి వీరన్న నాకు పరిచయం లేదు. ఆ తర్వాత ప్రాథమికంగా పీడిఎస్సికి వాళ్ళు వచ్చిండ్రు, ఓ సంఘం సభ్యుడిగా అయినాం. తర్వాత అదే దాంట్లో ఏబీపీ కూడా ఉన్నది మా కాలేజీలోనే. ఒక 1 ఇయర్ అట్లా సాధారణ సభ్యుడు ఉన్నాను. 90లో మన మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది. ఈ మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందనంటే పాలిటెక్నిక్ అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చి టీం అంటే ఒక స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్ ఒక మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో కాలేజీలో జాయిన్ అయినట్టు ఉండదు. వేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు పాలిటెక్నిక్ వస్తుంటారు. ఆ క్రమంలో ఏమవుతుందంటే తోకలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇమీడియట్గా ఒకటైపోతారు. ఓకే, రంజిత్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ మూడు అంతా ఒక టీం అయిపోతారు. ఇక ఎస్సీలు అంబేద్కర్ సింబాలిక్ కాబట్టి ఎస్సీలు కూడా సరే ఇండ్లు వెతికేటప్పుడు ఏమైందంటే బీసీ కులాలు అప్పుడు ఇండ్లు ఇచ్చేది కాదు. సహజంగానే పాలిటెక్నిక్లో చేరిన ఎస్సీలంతా అంబేద్కర్ నగర్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండేది. ఆ విద్యార్థులంతా ఒకవైపు ఉండేది, కొంత యూనిటీ కూడా ఉండేది. ఇక బీసీలే ఎవరికెవరు కులం పేరు తోక ఉండేది కాదు. కాబట్టి ఎవరు ఏ కులమో తెలియదు, ఎవరికెవరు పరిచయం ఉండేది కాదు. కాబట్టి ఐక్యత ఉండేది కాదు బీసీ విద్యార్థుల మధ్య. అందువల్ల వాడు అప్పర్ క్యాస్టులు రోజు బైకాట్ అనగానే విద్యార్థులు బైకాట్ అయ్యి వెళ్ళిపోయారు. అప్పుడు నేను మనం రిజర్వేషన్లో వచ్చినాము, మండల్ కమిషన్ రిజర్వేషన్స్ అంటే మనకు అవసరమైనవి, మనం ఎందుకు బైకాట్ చేయాలని ఇట్లా కొంత పరిచయాలు చేసుకొని మీరే కులం అని చెప్పేసి పరిచయాలు చేసుకొని మనం ఒకరోజు క్లాస్ నడిపిస్తున్న క్రమంలో రెడ్డిలు వచ్చి నా మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ క్రమంలో కులం అనేది ఈ దేశంలో బలమైన సమస్య అనుకున్నాం. తర్వాత పీడిఎస్ వాళ్ళను నెక్స్ట్ డే టార్గెట్ చేసిరు. సరే వాళ్ళు క్షమాపణ చెప్పిండ్రు. అట్లా మనం ఆ కాలేజీలో గెలిచినాం ఒక రకంగా. ఆ సందర్భంలో నాకు వీరన్న పరిచయం. ఎందుకంటే పీడిఎస్సి అనేది కంప్లీట్గా మండల్ మీ కాలేజేనా వీరన్న? కాదు వీరన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీడిఎస్సికి. ఓకే, పీడిఎస్సి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్నాం కనుక వీరన్న రావడం జరిగింది. వీరన్న ఉపన్యాసం విన్న తర్వాత మేము అట్రాక్ట్ అయినాం. తర్వాత పీడిఎస్యు విప్లవ విద్యార్థి సంఘం మండల్ కమిషన్ను సపోర్ట్ చేసింది, మిగతా విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేయలేదు. కనుక వీరన్నతో అంటే ఆ ఉపన్యాసం అట్రాక్షన్ మాత్రమే కాదు, మండల్ కమిషన్ రిజర్వేషన్లు అనేది మమ్మల్ని కనెక్ట్ చేసింది. అప్పటి నుంచి మేము వీరన్నతో ఉన్నాం. తర్వాత దానికి అండగా విప్లవోద్యమం ఉన్నది గుర్తించినాం. ఆ తర్వాత విప్లవోద్యమంలోకి నేను అండర్గ్రౌండ్ అయినా చాలా కాలం. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న? అంటే ఫస్ట్ 90లో పోయి 92 అనుకుంటా, 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్లో అంతే. సెకండ్ ఇయర్లో ఏమైందంటే సెకండ్ ఇయర్ అయిపోతున్న క్రమంలో హైదరాబాద్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుల మీటింగులు పెడుతున్నాడు. ఒక ముదిరాజ్ మీటింగ్ పెట్టాడు. ఆ ముదిరాజ్ మీటింగ్కు చాలామంది ముదిరాజులు ఫాలో అంటూ వాళ్ళు సర్ది కట్టుకొని వాళ్ళు వెహికల్స్ మాట్లాడుకొని ఆ మీటింగ్కి వచ్చేవాళ్ళు.
మేము ఎప్పుడైనా రైతు విప్లవ సంఘాలుగా మేము భూములు పంచినాము, మేము పంచిన భూములు దున్నుకుంటున్న వాళ్ళు మేము ఏదైనా మీటింగ్ సిద్దిపేటలో దగ్గరనే హైదరాబాద్కి వచ్చి కూడా కాదు, సిద్దిపేటలో ఏదైనా మీటింగ్ పెడితే నేను పోయి లారీ మాట్లాడాలి, నేను పోయి డీజిల్ పోయించాలి, నేను పోయి అందరిని ఎక్కియాలి, మళ్ళీ వాళ్ళ సిద్దిపేటకు వచ్చి మీటింగ్కి హాజరయ్యేవాళ్ళు కాదు. అత్తగారింటికి ఒకరు, అమ్మగారింటికి ఒకరు, మార్కెట్ ఒకరు అటు ఇటు పోయేవాళ్ళు అనమాట. అంటే ఆసక్తి ఉండకపోతుండే రైతు కూలి సంఘం మీటింగ్ అంటే మనమే భోజనం పెట్టించి మనమే చేస్తే విప్లవోద్యమం, త్యాగాలు, సచ్చుడు, బతుకుడు, ఆ తర్వాత భూములు మన వల్ల దున్నుకుంటున్న వాళ్ళు మన ఈ మీటింగ్కి వచ్చేటోళ్ళు కాదు. పాలక పార్టీలు పెట్టే మీటింగ్ మాత్రం కుల మీటింగ్ కాబట్టి పోయేవాళ్ళు. సో అప్పుడు నేను మా నాయకత్వానికి అంటే ఇప్పుడు అమరన్న ఉన్నాడు కదా, అమరన్న మాకు జిల్లా కార్యదర్శి ఉండే, మనం కుల సంఘాలు ఎందుకు పెట్టొద్దు అనేది చర్చ చేసినది. కమ్యూనిస్టులు లేదా నక్సలైట్లు కుల సంఘాలు పెట్టకూడదు, జోలికే వెళ్ళొద్దు, సిద్ధాంతం కాదు, ఆ జోలికే వెళ్ళొద్దు అన్న తర్వాత ఇప్పుడు నాకు దళంలో మా సోదరుడు ఇటువాన్ అక్కడ ఉన్నాడు రామచంద్ర అన్నకు నాకు ఇక జరిగేది ముచ్చట, మేమిద్దరం పక్క పక్కనే పడుకునేది, మా ఇద్దరి మధ్యలో ఇవి కూడా ఉండేది. ఇక నా ఆసక్తి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, ఎప్పుడో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు అనుకున్నాడు, చెప్పా పెట్టకుండా వెళ్ళేసేసిన కుల సంఘాలు పెట్టాలి అనే దాని మీద బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేసిన తర్వాత సరే మళ్ళీ హైదరాబాద్లో నన్ను అమరన్న పట్టుకున్నాడు, ఎందుకు వచ్చినావు అంటే కుల సంఘాలు పెట్టకపోతే విప్లవం రాదు అని చెప్పిన. అది అనవసరంగా సత్సుడు, అనవసరంగా నేను త్యాగాలు చేస్తాను కానీ అనవసరంగా చావాల్సిన అవసరం లేదు. కుల సంఘాలు పెట్టేది ఉంటే నేను మళ్ళీ వస్తాను. సరే వాళ్ళు కుల సంఘాలు పెట్టమన్నారు. తర్వాత ఒక 2 ఇయర్స్లోనే మళ్ళీ వీరన్న కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాడు. అంటే నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో వీరన్న కాంటాక్ట్లో ఉంది. అట్లా మళ్ళీ వీరన్న ఎప్పుడు స్టార్ట్ అయిందన్న ఈ కుల సంఘాలు? 95 అంటే 94లో ఏమైందనంటే అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అరుంధతి బంధు సేవా మండలి అని ఒక ప్రోగ్రాం పెట్టి, దానికి కృష్ణమాది అంటే అప్పుడు మంద ఏలియా ఆయన వచ్చి వెళ్ళిపోయిండు, కరపత్రం తీసుకున్నాడు, డాటా చూసుకున్నాడు, ఈ ఉద్యోగాలు తేడా ఇదంతా కూడా. సరే ఆయన ఒక యాంగిల్ నుంచి మాదిగ దండోరా అనేది పెట్టాలనుకున్నాడు. అట్లా వెతుకుంటూ వీరన్న కలిసిండు. వీరన్నతో డిస్కస్ చేసినప్పుడు ఇదేదో బాగుంది అనుకున్నాడు. తర్వాత వీరన్న కూడా నిర్ణయం తీసుకొని జనశక్తిలో చర్చ స్టార్ట్ చేసిండు. మనం కుల సంఘాలు పెట్టాలి, మాదిగ అంటే కింది నుంచి స్టార్ట్ చేయాలి, మాదిగ దండోరా నుంచి స్టార్ట్ చేయాలి అని కృష్ణ మాదిగకు అండగా ఉంటూ వచ్చినాం. తర్వాత గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాకిరేవు దెబ్బ, తర్వాత ఇది ఎరకల కుర్రు, ఆదివాసీ తుడుం దెబ్బ, పూసల కేక, ఇట్లా అనేక కుల ఉద్యమాలు అప్పుడే స్టార్ట్ చేస్తూ వచ్చినాం. మేమెంతమంది మాకంత వాటా అనే దాంతో. తర్వాత ఏమైంది, 99లో చంద్రబాబు నాయుడు లేదా మిగతా వాళ్ళు అంటే మాదిగ దండోరా పెద్దగా వచ్చిన తర్వాత 1997 ఏప్రిల్ 14 తారీఖు ఒక 10 లక్షల మంది మాదిగలు హైదరాబాద్ వచ్చిండ్రు. దాంతో కృష్ణమాదిగ స్ట్రేచర్ పెరిగింది. కృష్ణమాదిగకు పాలక పార్టీలు గాలం వేయడం మొదలైంది. సరే ఏబిసిడీల వర్గీకరణ కోసం నేను మద్దతు చేస్తున్నా అని టీడీపీకి మద్దతు చేసిన క్రమం ఉంది. టీడీపీకి మద్దతు చేసిన క్రమంలో మేము దాన్ని సరికాదని, ఎందుకంటే నీకు ఏబిసిడీలు అనేది ఒక అంశం, కానీ మాదిగ ఆత్మగౌరవ ఉద్యమం అనేది పెద్ద అంశం. మాదిగ ఆత్మగౌరవం, మాదిగని పెట్టుకున్నాక జనాలు వచ్చింది. అరుంధతి బంధు సేవ మండలి పెడితే జనాలు రాలేదు, కానీ మాదిగ ఆత్మగౌరవ ఉద్యమం కాబట్టి జనాలు వచ్చింది. కాబట్టి ఆత్మగౌరవ ఉద్యమాన్ని కొనసాగించేటప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీకి ఎట్లా పోతావు అనేది మేము విభేదించి దాంట్లో ఘర్షణ ఒక మా ఎంఆర్పిఎస్ మీటింగ్ వరంగల్లో ఘర్షణ జరిగింది. దాంట్లో 2 వర్గాలైనాయి. కల్లేపల్లి ఇందిరమాదిగ, ఎర్ర జాన్సన్ అని చెప్పేసి కృష్ణమాదిగను నిలదీసి కొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. దాని నుంచి డివైడ్ అయ్యి మాదిగ హక్కుల పోరాట సమితి అని మన వాదనను సమర్థించే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మాదిగ హక్కుల పోరాట సమితి అనేది నడవలేదు. ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాదిగ అనేది కొనసాగించింది. అయితే మాదిగ హక్కుల పోరాట సమితి అనేది స్ట్రేచర్ సరిపోలేదు ఆయనను శాసించడానికి, ఆయన సరైన దారిలో పట్టడానికి. అప్పటి నుంచి ఆయనకి తెలుగుదేశము రకరకాలుగా ఆయన వెళ్ళిపోతూ వచ్చింది. తర్వాత ఇక వీరన్న హత్య చేయబడ్డాడు. రెండు అదే టైంలో జరిగినాయి. వీరన్న హత్య చేయబడ్డాడు. సో వీరన్న హత్య చేయబడడం ఒకటైంది, ఓ కుల సంఘం పాలక పార్టీలకు పోవడం ఒకటైంది. దానివల్ల ఇక కుల సంఘాలని మనం కంట్రోల్ చేయలేము, బీసీ ఇటు ఎస్సీ కుల సంఘాలని మనం పెట్టగలుగుతామేమో కానీ వాటిని కలపలేము అనే భావన వచ్చేసింది. చాలామంది నెగిటివ్ మాట్లాడిండు, వీరన్న పెట్టిండు ఫెయిల్ అయిండు, కుల సంఘాలు పెట్టకూడదు అనే ఇది తీసుకున్నారు. కానీ దాంట్లో ఎందుకు వైఫల్యాలు వచ్చినాయి, మరి గుణపాఠం తీసుకొని ముందడుగు ఎట్లేద్దాం అనేది ఎవరు ఆలోచించలేదు. మా మీద ఉన్న నిర్బంధాల దృష్ట్యా మేము కూడా దానికి పరిష్కారం వెతకలేకపోయినాం అప్పుడు. కాబట్టి తర్వాత మేము ఈ తెలంగాణ ఉద్యమంలో భాగం కావడం మిగతా అంశాలు.
అట్లా వీరన్నతోటి ఒక సుదీర్ఘకాలం అంటే 89 నుంచి అంటే 90 నుంచి ప్రత్యక్షంగా ఆయనతోటి మేము గడుపుతూ వచ్చినాం. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన త్యాగం కానీ అందుకని ఇవాటి వరకు కూడా మేము ఇంకొక పార్టీలోకో ఇంకో సంస్థలోకో పోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఏమంటారు కదా, రాజును చూసిన కళ్ళతోటి అని చెప్పేసి భర్తను చూస్తే చిన్న కనబడుతుంది. మేము వీరన్నను చూసిన కళ్ళతోటి వేరే వాళ్ళని ఎవరు వేరే వాళ్ళను నాయకుడిగా మేము అంగీకరించలేము. అంత పెద్ద గొప్ప పర్సనాలిటీ అనేది, అంత గొప్ప వ్యక్తిత్వం. కనుక వీరన్న సిద్ధాంతము, వీరన్న వ్యక్తిత్వం, ఒక సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ఒక వ్యక్తిత్వం కూడా అవసరమైంది. ఆ వ్యక్తిత్వం లేకపోతే ఆ సిద్ధాంతానికి విలువలేదు. కాబట్టి వీరన్న వ్యక్తిత్వము, సిద్ధాంతము, తన జీవితము ఇవన్నీ కూడా మాకు దశ అనేది కనబడకపోవచ్చు కానీ ఇంకొకరిని నాయకుడిని అంగీకరించలేము. అందుకని అదే లైన్లో మాకు తోచిన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. మొదటగా ఏం చేసామంటే సాయుధ పోరాటం ఫెయిల్ అవుతుంది అనుకొని ఓటు పోరాటంలో పాల్గొన్నాం. నేను చేర్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా, తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, బ్యాలెట్ పోరాటం చేసినాం. అట్లా కూడా ఓట్లు వస్తలేవు. పోనీ ఈ సాయుధ పోరాటము ఓటు పోరాటం కాకుండా ఇంకేం చేయాలి అని ఆలోచించి మనం గాంధీ కథలకు పోయినాం. నిరాహార దీక్షలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, కాన్షీరామును, మహాత్మా గాంధీని అన్ని పోరాట రూపాలు చేసినాం. అన్ని పోరాట రూపాలు చేసినా బీసీని కూడా కట్టుకోలేకపోయినాం. ఆఖరికి ఆమరణ దీక్షలు ఇవన్నీ కూడా ప్రచారానికి, ఇష్యూను ప్రచారం చేయడానికి పనికొచ్చినాయి. మార్క్స్ ఏమంటాడంటే సమాజం అసమానతల సమాజము, దాని అన్ని లెక్కలు కట్టవచ్చు, శత్రువు ఎంత దోపిడీ చేస్తుండు లెక్క చెప్పవచ్చు, కానీ అది కాదు విషయం. నువ్వు నిర్మాణం చేసి పరిష్కరించడం, పరిష్కారం చేయడం, దాన్ని వ్యాఖ్యానించడం కాదు, పరిష్కారం చెప్పడం అనేది మార్క్స్ చెప్తాడు. దాని ప్రకారమే ఇవాళ అనేక మంది వక్తలు అంటే చిరంజీవి, బీసీ ఉద్యమంలో చిరంజీవి సార్ ఎంట్రన్స్ కానీ, తీన్మారం మల్లన్న కానీ అందరు కానీ డాటా చెప్పడం, రైట్, డాటా చెప్పడం వల్ల ఎడ్యుకేట్ అవుతుంది సమాజం. కానీ ఎడ్యుకేట్ అయిన సమాజం నిర్మాణం కావాలి కదా, ఆ నిర్మాణానికి పరిష్కారం అనేది దొరకలేదు. ఆ నిర్మాణానికి పరిష్కారమే, నిర్మాణ సూత్రమే ఆ 30 ఏళ్ళ కింద కుల సంఘాలు, 30 ఏళ్ళ తర్వాత కుల రాజకీయ పార్టీలు. ఇది ఫైనల్ అనమాట. ఇక కుల రాజ్యాధికార పార్టీలు పెట్టిన తర్వాత కూడా మనకు రాజ్యాధికారం రాలేదు అని అంటే శాశ్వతంగా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మీరు అగ్రకుల పార్టీలే పరిపాలించుకోండి, ఇక మేము చెయ్యలేము అని ఒప్పుకోవాలన్నమాట. అందుకని మనం ఫైనల్ నిర్ణయానికి వచ్చినాం. సరి అయిన ఆరంభం ఇది, సగం పరిష్కారం. అంటే కుల రాజ్యాధికార పార్టీలు అనే భావనకు రావడం అనేది ఒక పరిష్కార మార్గం. చివరిగా వచ్చిన మేము ఆమరణ దీక్ష, 3వ ఆమరణ దీక్షలో ఇది మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఏదో పార్టీలకు వెళ్ళిపోవడం లేదా తోచిన ప్రయోగాలు చేయడం చేస్తూ ఉంటారు. కానీ అన్ని ప్రయోగాలు, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరిగా కుల రాజ్యాధికార పార్టీలు మనం ఏర్పాటు చేయాల్సిందే అనుకొని కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. అట్లా వీరన్నతో అనుబంధం ఉండడం వల్ల వీరన్న కృషి, వీరన్న త్యాగం, వీరన్న వ్యక్తిత్వం, దాన్ని పుణికిపుచ్చుకున్న మా సోదరులందరం కూడా ఈ సంఘర్షణలో 30 ఏళ్ళుగా లేదా 27 ఏళ్ళుగా, వీరన్న చనిపోయినాక 27 ఏళ్ళుగా నాతో ఉన్న ఎంతోమంది మిత్రులు, మాదిగ సోదరులు, మాల సోదరులు, తర్వాత మిగతా అనేక ఉద్యమ సోదరులంతా కూడా ఇవాటి వరకు మనం పట్టుదలగా ఈ లైన్ కోసం నిలబడడానికి సహకరించింది. అందరూ కూడా దీనికోసం కృషి చేసింది. ఇవాళ మనం ఈ ఫార్ములాను కనుక్కున్నాం. దీన్ని ఇవాళ తెలంగాణలో కుల రాజ్యాధికార పార్టీలు ఒక ఉద్యమం అంటే సిరిసిల్లలో వచ్చిన జనశక్తికి సంబంధించిన ఉద్యమం దేశవ్యాప్తమైంది. అట్లనే జగిత్యాలలో వచ్చిన నక్సలైట్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తోడ్పడ్డది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం లేకుంటే నీకు దేశవ్యాప్త కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం లేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ వచ్చిన బీసీ ఉద్యమం అడ్వాన్స్మెంట్ కుల పార్టీలు ఏదైతే ఉందో ఇవాళ జగద్గిరిగుట్ట కేంద్రంగానే కార్యక్రమాలు చేస్తున్నాం, జనగాం కేంద్రంగా కూడా మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇది మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక పరిష్కార మార్గంగా పోతుంది. అంటే మాకు ఈ కుల పార్టీలు పెట్టాలి అనేది ఇక్కడ ఉన్న వైఫల్యాలు తోడైతే ఒక ఆలోచన అయితే మనకు బీహార్లో ముస్సహార్ అనే ఒక కులం ఉంటుంది. ఆ ముస్సహార్ కులము ఇక్కడున్న డక్కలి కులంతో సమానం. ఎలుకలు పట్టుకొని తినే కులం అది. కానీ జనాభా రీత్యా 3% ఉంటుంది. అంటే ఇప్పుడు చాకలి రజక కులంతో సమానంగా 3% ఉంటుంది. ఆ 3% కులం అనేది ఆ కులానికి చెందిన జితిన్ రామ్ మాంజీ అని ఆయన 2014 నుంచి 2015 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ బీహార్కు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సరే అది ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, మరి ఇండియా కూటమిలో కూడా కొంతకాలం ఉన్నాడు. కాబట్టి ఏ కూటమి అనేది ఇప్పుడు మాకు పెద్ద విషయం కాదు. మా ప్రజల్ని మేము కూడగట్టుకున్నామా లేదా, కులాల వారీగా పార్టీలు ఉన్నాయా లేదా దేశంలో, అయితే కులం పేరుతో లేకపోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో వన్నియార్ కులం ఉన్నది. వన్నియార్ కులం పునాదిగా
పిఎంకే పార్టీ ఉంటుంది. తర్వాత ఇక అంత వేర్వేరు రాష్ట్రాలు, ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పింది జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక తెగ ఆధారిత పార్టీ. తర్వాత అంత దూరం ఎందుకు, మతరీత్యా మన దగ్గరనే ఎంఐఎం పార్టీ ఉన్నది, 1927లో ఏర్పడింది. 7 ఎమ్మెల్యేలు అద్దంగా గెలుస్తున్నారు. ఇవాళ ముస్లింలు ఎంత చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, లాస్ట్ చివరి దేవుడే దిగి వచ్చినా వాళ్ళు పతంగి గుర్తు మీద తప్పితే ఇంకో గుర్తుకు ఓటేసే పరిస్థితి ఉండదు. అందుకని మనకు ఓటేసుకుందాం. ఇది తప్ప ఊరికే అగ్రకులాలను తిట్టుకుంటా పోతే మాత్రం నేను ఇందాక అదే చెప్పినాను. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీకున్న సుదీర్ఘ అనుభవం వచ్చే ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్తే బెస్ట్ అని ఫైనల్ క్వశ్చన్ అని నేనేమంటున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతుందో అలయన్స్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి అసలు ఓటు శాతం మిగలదు. మన అనే భావన ఈ కులాలకు వచ్చిన తర్వాత, కులంలోనే పుట్టినాం, ఈ దేశంలో ఎవడైనా కులంలోనే పెరిగినాం, కులపోనికే పిల్లనిచ్చుకుంటున్నాం, కులపోని పిల్లనే చేసుకుంటున్నాం. లవ్ మ్యారేజ్లు వేరు, అది మినహాయింపు. కానీ కులం పోనికే పిల్లనిచ్చుకుంటున్నాం, కులపోని పిల్లనే చేసుకుంటున్నాం. కులం సావేది వస్తున్నాం, కులం పుట్టుకనే ఉంటుంది. కాబట్టి కులపోనికి ఓటు వేసుకోవాలనే చైతన్యం వచ్చినా ఇవాళ పోనీ ఏ కులపోలు ఆ కులపోలే ఓట్లు వేసుకున్నా కానీ ఒకటి అనుకుందాం, 10% ఉన్న మాదిగ గెలుస్తుంది కానీ 3% ఉన్న రెడ్డి పార్టీ గెలవదు కదా, 0.5% ఉన్న వెలమ పార్టీ గెలవదు కదా. ఒకవేళ అనుకుంటే మాదిగ పార్టీ గెలుస్తుంది, ఒకవేళ విడివిడిగా ఈ పార్టీలు ఉంటే. లేదు, బహుజన కులాలు అన్నీ కలిపి అలయన్స్లో ఏర్పడితే 3% ఉన్న రెడ్డి పార్టీ ఏం చేయగలుగుతుంది? ఎందుకు వాడిని తిట్టుకుంటూ కూర్చోవడం లేదా విమర్శించుకుంటూ కూర్చోవడం? మనకు సోయి లేక. అందుకని మన సోయి మనం తెచ్చుకోవడం, మనం పుట్టిన పార్టీకి. ఇవాళ మనకు ఒక మంచి ఉదాహరణ, దుబ్బకోటి ఆంజనేయులు వాళ్ళ ఊర్లో పార్టీ ముదిరాజు పార్టీ అని పెట్టుకున్న తర్వాత ఆ ముదిరాజు కులం అమ్ముడు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఉదాహరణకి ముదిరాజు కులాన్ని మల్లారెడ్డి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండు. ఒక 10 లక్షలు ఇస్తాం మీ కుల సంఘానికి, మా బీఆర్ఎస్ ఆయన కూడా ముదిరాజే. కానీ మనం ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ ముదిరాజు గెలిస్తే బీఆర్ఎస్ అగ్రకులపోనికి సేవ చేస్తాడు కానీ ముదిరాజులకు సేవ చేయడం. అధికారం అనేది బీఆర్ఎస్లో ఉన్న ముదిరాజు గెలిస్తే ఎలుమొల్ల కాళ్ళకాడికి పోతుంది అధికారం, కానీ మన దగ్గరికి రాదు. కనుక ఇవాళ ఒకవేళ ముదిరాజు పార్టీ అయినా గెలిస్తే అది ముదిరాజు పాదాల కాడికి వస్తుంది అధికారం. అందుకని మనోడు ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు కులం అమ్మడానికి లేదు, కులాన్ని అమ్ముకోవడం అంటే అమ్మను అమ్ముకోవడమే, బిడ్డను అమ్ముకోవడమే అని చెప్పిన తర్వాత ఈయన పర్సనాలిటీ చిన్నది, వయస్సు చిన్నది, కానీ కులం అనే ఆయుధం పెద్దది. అంతకు ఈ కులం పార్టీ లేకముందు ఎన్ని చెప్పినా కుల సంఘం వినేది కాదు, అమ్ముడు పోయేది. బాసన్లకు అమ్ముడు పోయిన పరిస్థితి ఉన్నది. బాసన్లు ఇప్పిస్తే, టెంటులు ఇప్పిస్తే కూడా పాలక పార్టీలకు ఓట్లు వేసిన పరిస్థితి ఉన్నది. ఇలా 10 లక్షలు ఇస్తే లేదా 20 లక్షలు ఇస్తే అమ్ముడు పోకుండా ఉండే పరిస్థితి లేదు. కానీ ఇలా కుల పార్టీ పెట్టిన తర్వాత మనం అమ్మను అమ్ముకోవడమే, బిడ్డను అమ్ముకోవడమే అని ఎప్పుడైతే అన్నాడో మనకు వద్దురా బాబు అని వాళ్ళు భయపడి వెనకడిగేసి, భయము లేకపోతే ప్రేమ వెనకడిగేసిన పరిస్థితి ఉన్నది. అందుకని సరి అయిన ఆరంభం సగం పరిష్కారం. ఇవాళ ఒక మాట వాళ్ళని ఆపేసింది, అమ్ముడు పోకుండా ఆపేసింది. ఇవాళ ఒక మాట ఆంజనేయుల్ని ఆ ఊర్లో ఒక హీరోగా నిలబెట్టిన పరిస్థితి ఉన్నది. అందుకని మనం కుల రాజ్యాధికార పార్టీలు మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సూపర్ అన్న. ఇది బత్తుల సిద్ధేశ్వరన్నతో చిన్న 4 ముచ్చట్లు మాట్లాడదామని ఉన్నాం. కాకపోతే తెల్లందాకా పొద్దుందాకా